అందరికీ నమస్కారం. అయ్యో ఏంటో వదినా, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదా? అయ్యో ఇంకా చేశామనుకున్నానే. మీ అమ్మాయి వయసు వాళ్ళే ఎంతోమంది మా బంధువులలో ఉన్నారు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి తెలుసా? ఏమిటో ఏంటక్క, మీ అమ్మాయి పెళ్ళి అయిందటగా? అవునా, పిల్లలు అయ్యారా? కాలేదా? అయ్యో దూరం. అయ్యో మొన్న మా అన్నయ్య బిడ్డకు పెళ్ళయింది, 2 నెలలకే నెల తప్పింది తెలుసా? ఫస్ట్ మ్యారేజ్ డే వచ్చే వరకల్లా 3 నెలల పిల్ల. ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎట్లాగా? పెళ్లి చేసాము అయిపోయిందని దులిపి తెచ్చుకున్నారా ఏంటి? బాగానే ఉంది. రండి రండి, బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? అవునా, మీ అమ్మాయికి పిల్లలు అయ్యారా? కొడుకా బిడ్డ? ఇదే మొదటి కాన్పా? కొడుకా బిడ్డ? బిడ్డనా? అయ్యా, బిడ్డ పుట్టిందా? సర్లేండి, అదృష్టం ఉండాలే వదినా. ఏమోలే, ఇంకోసారి కన్నా కొడుకు పుడితే అదే సంతోషం. అంతే కదా వదినా. మరి ఏంటమ్మా, మీ అబ్బాయికి కొడుకు పుట్టాడా? మొట్టమొదట కాన్పు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని అంటారు. కొడుకు పుట్టినాడు. తొలసూరు కాన్పులా ఆడపిల్ల పుడితే మంచిదట. సదుపాయితి మళ్ళా కాన్పు కన్నా బిడ్డ పుడితే ఇంకా పోన్లే, గట్టినన్నా కలిసి వస్తుంది. ఆడపిల్లే కదా ఇంటికి సింగారం. చెట్టుకు పూలు ఎంత అందమో ఇంటికి పిల్లలు ఎంత అందం. అందున ఆడపిల్ల ఎంత ముద్దు వస్తుంది ఆడపిల్లలంటే. సర్లే. ఓ అన్నా, ఏందే గంత హడావిడిగా పోతున్నావు? ఏడికి? అవునా, 2వ కాన్పులో కూడా మళ్ళీ ఆడపిల్లే పుట్టిందా? ఇంకా ఆపరేషన్ చేయించులే, ఇక అన్నట్టే ఉంది. ఇక మా పిల్లగాళ్ళు పుట్టారు ఏం పుట్టారులే కానీ ఇంక అందరూ ఇంటి నిండా ఆడపిల్లగాళ్ళు. ఇక 10 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళతోటి పెద్ద చికాకులు. లోకం ఎట్లా పాడైంది. వాళ్ళని కాపాడుకోవాలంటే మన జీవితమే బేకారైపోద్ది. ఇంకా ఆపరేషన్ చేయించు, ఇంకా మా పిల్లలు పుట్టరులే. ఇక పుట్టేది ఉంటే 2వ కాన్పులే పుడుతుండే. అంతే కదా అన్న? రా బావా, ఇప్పుడే వస్తున్నావా? ఇందాకనే అక్క ఫోన్ చేసింది నువ్వు వస్తావు అని, కానీ ఇంత దబ్బునే వస్తావని నేను అనుకోలేదు. నీ కోడలు డెలివరీ అయిందటగా? కొడుకా బిడ్డ? మళ్ళా కొడుకేనా? మొదలు కొడుకే ఇప్పుడు కొడుకేనా? చీ బా, ఇంటికి 2 మగ పిల్లలు అండి, ఏమన్నా పాడవుతుంది బావా. ఏంది మళ్ళీ కాన్పు ఆడపిల్ల పుడుతుందేమో చూస్తా అంటవా? ఇక చూసినవుతి. ఇక 2 3 మగ పిల్లగాళ్ళు ఇంటి నిండా ఉంటే సరే, ఇక అందమా సందమా తర్వాత సంగతి. కానీ మొదలు మనం చాకరీ చేసుకోలేక ఆగం కావాలి. ఇప్పటి కాలానికి ఫీజులు చదువులు గింతదానికి గంతదానికి గద అవకాశంలో పోతుంటే వేల కొద్ది ఖర్చులు అవుతున్నాయి. ఊరికే ఆపరేషన్ చేయించరాదు? ఇంకేమో అదృష్టాన్ని గట్ట రాసింది. మరి ఏం చేస్తావు? 2 కొడుకులే. ఇంటికైనా అందమా సందమా? ఆడపిల్ల ఉంటే రేపు 10 ఏళ్ళు వచ్చినాక 11 ఏళ్ళు వచ్చినాక పిల్ల గౌన్లు వేసుకున్నా, ఓ పరికి నీళ్ళు కట్టుకున్నా, పెద్ద మనిషి అయిందంటే ఓణీలు వేయించినా మనకి ఎంత సందడి చెప్పు బావా. అవునా కదా? పండుగ వచ్చిందంటే ఆడపిల్లలు ముద్దు నెత్తి నిన్ను పువ్వులు పెట్టుకొని ఇంత బొట్టు పెట్టుకొని కాళ్ళ గజలు కట్టుకొని తిరుగుతుంటే మస్తు మంచిగా ఉంటుంది. వాళ్ళు కాకుంటే ఒకళ్ళైనా ఉండాలి కదా. 2 కొడుకులే అంటే ఏముంటుంది చెప్పు? లాగేసుకుంటారు, అంగి వేసుకుంటారు, బజార్లో పడి తిరుగుతారు. అమ్మయ్య దుఃఖాలు చూడాలన్నా కళ్ళు తుడవాలన్నా ఆడపిల్లగానులే. రేపు సచ్చినా కూడా జీవి మీద పడి ఏడవాలంటే ఆడపిల్లలు అయితేనే ఇంత కళ్ళ నీళ్ళు పెడతారు. మగపరగాళ్ళు ఏం ఏడుస్తారు? ఏమైనా అవతల వారిసి వస్తానికే పనికొస్తారు. ఏమవుతుంది? ఇక ఎన్నంటే మాత్రం నువ్వు పరేషాన్ పడి ఏం చేస్తావు? మన చేతిలో ఉందా? దేవుని చేతిలో ఉంది మరి. అవునా కదా? ఏంది 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 ఏమైంది ఏమైంది?
అవునా, మొదలు బిడ్డ పుట్టి ఇప్పుడు కొడుకు పుట్టినా? అది మొదలు బిడ్డ పుడితే ఏమందాం అమ్మ, ముందుగాల పెద్దోళ్ళు అయిపోయి ఇక వాళ్ళ పెళ్ళిళ్ళు వేరంటాళ్ళు అనుకుంటూ ఇంట్లో ఎప్పుడు చికాకు. మొదలు కొడుకు పుట్టి మళ్ళీ బిడ్డ పుడితే కొడుకు చేతికి వస్తాడు, జర 4 పైసలు అటో ఇటో మనకు సంజాయిస్తాడు. ఇంకా వెనక చీరి ఎప్పుడో ఇక పిల్ల చూసుకొని పెళ్లి చేయొచ్చు. ఇక మనం ఉన్నా లేకున్నా వాడికి అన్న అంటే వచ్చినా పోయినా చెల్లెకి ఇంత పెట్టిపోతలు చేస్తాడు. ఇంకా ఈమె పెద్ద దిక్కు అని అంటే ఈమె ముందుగాల అయిపోయాయి. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నాయంటే ముందర పుట్టిందని ఈమె పెండ్లి చెయ్య, పేరెంటని చెయ్య, ఎంబడే పురుళ్ళని మళ్ళీ పురుళ్ళు చేయ. ఇంకా పిల్లగానికి ఏం మిగులుతుంది? 1-2 ఎకరాలు అమ్మి వానికి ఏమైనా చిప్పిచ్చుడే ఉంటుంది. ఇక ముందుగాల కొడుకే పుట్టాలమ్మా, నువ్వేమని అనుకో. కానీ కోపం వచ్చినా మంచిదే, కానీ ఉన్న మాట చెప్తానా, ముందుగాల కొడుకే పుట్టాలి, ఆడపిల్ల పుట్టొద్దు. అయినా నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావు, ఎవరైనా దేవుడు ఇచ్చినట్టే ఉంటారు. మరి అదృష్టం గట్లుంటుంది మరి. సరే నేను పని ఉంది పోతా. ఏందమ్మా, నన్ను కూడా ఎమ్మడి రమ్మంటున్నావు? ఎందుకు, ఏడికి? నీ బిడ్డ కానిపోయిందా? ముందుగాల కొడుకు పుట్టింటే ఇప్పుడు బిడ్డనా? అవునా, ఆపరేషన్ చేయిస్తావు? ముందుగాల కొడుకు పుడితే ఏమందా ఉంటుందా అమ్మా? ఇక వాళ్ళ చదువులకు వాటికి వీటికని ఉన్న పైస అంతా వాళ్ళకే ఖర్చు అయిపోతుందా? ఇంకా చదువుతా పీకుతా ఏకుతా అనుకుంటే ఇక వాళ్ళతో అయిపోతుంది. ఇక పిల్ల పెద్దగా అయ్యేటప్పుడు చేతిలో పైసలు ఉండవు, ఇక చూద్దామంటే ఉండదు. మా పిల్లగాళ్ళు ఏం చూస్తారు వాళ్ళ మీద పెట్టుకుంటే? అమ్మయ్య ఉన్నప్పుడే 4 అచ్చింతలు వేయాలి వాళ్ళని ఎత్తిన. ఇక మనం ఉన్నప్పుడే చేసుకోవాలి, కానీ ఇక వాళ్ళ మీద పెడితే చేస్తారు. ఇవాళ రేపు కాలం ఏడచెల్లా పెళ్లి చేయాల్సి వస్తుందని వాళ్ళు ముందుగానే పోయి ఏందో ప్రేమలు అవి ఇవన్నీ వాళ్ళే చేసుకొని వస్తారు. మన దాకా కూడా రాణిస్తలేరు వాళ్ళు. ఇట్లయితే కష్టమే. అదే ముందుగా ఆడపిల్ల పుట్టి వెనక సిరి మోపిలాడు పుడితే మన ఇష్టం వచ్చినట్టు పిల్లకు మంచిగా ధూమ్ధామని ఏ దావత్ చేసుకున్నా చేసుకోవచ్చు. వామ్మో, ఏందే ఏమో నువ్వేందో అరుస్తున్నావు నువ్వు? చూసినరా ఎట్లా అంటుందో నా బిడ్డ? నాకట ఎవరు పుట్టినా కష్టమేనట. లోకం మీద ఎవ్వరికి ఆడపిల్లలైనా కష్టమే, మగపిల్లగాళ్ళైనా కష్టమే, ముందైనా కష్టమే, వెనకైనా కష్టమే. నీకు ఎవ్వరికి ఏదైనా కూడా నీకే పట్టినట్టు అందరిని దుల్పరిస్తుంటావు. నేను నోరు ఊరుకోదానే నీకు? అందిడుతుంది మా బిడ్డ. నేనేమన్నా తప్పనన్నా? మీరు చెప్పురి, తప్ప మాట ఏమన్నా అన్నానా? అనలే కదా. అది చూసినరా ఎట్లా అంటుందో మరి? అవు బిడ్డ, నువ్వన్న మాట కూడా నిజమే. అవును బిడ్డ, నిజమే. ఇప్పుడు మాత్రం ఓ మాట చెప్పాలనుకుంటాను మీకు. ఇంకా లోకమంతా గిట్లనే ఉంటుందర్రా. ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుట్టిందని, మగపిల్లాడు పుడితే మగపిల్లాడు పుట్టిండని, 2 ఆడవాళ్ళు అయినరని, 2 మగవాళ్ళు అయినరని, ఒకళ్ళు వాళ్ళు అయినరని, ఒకళ్ళు వీళ్ళు అయినరని, ఇక పెళ్లి కాలేదని, పెళ్ళి అయినాక పిల్లలు కాలేదని, పిల్లలు అయినాక ఇట్లా అయినరని. ఇక మనిషికి తృప్తి ఎప్పుడుంది చెప్పురి మీరే? ఉన్నదా ఏమన్నా? పెళ్లి కాలేదని బట్టే, పెళ్ళి అయిన తర్వాత గరీబో సంబంధం వచ్చిందని అనబట్టే, మంచి సంబంధం వస్తే మనకి ఇస్తారా తీయనబట్టే, ఇచ్చిన తర్వాత కూడా తృప్తే లేకపాయే. పిల్లగాళ్ళు లేరంటారు, పిల్లగాళ్ళు పుట్టినాక ఆడవాళ్ళు అంటారు, మగవాళ్ళు అంటారు, 2 అయ్యిండ్రు అంటారు, 1 అయ్యిండ్రు అంటారు. అమ్మ అమ్మ అమ్మ, ఈ లోకంలో ఎన్ని పరేషాన్లు అంటే గన్ని పరేషాన్లు ఉన్నాయి. లేనోడు లేక ఏడుస్తే ఉన్నోడు గిట్టి ఏడుస్తున్నాడు. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ ఈ వీడియోలో, ఏం చెప్పాలనుకున్నా అంటే, మీకు పిల్లగాళ్ళు పుట్టలేదు అనుకోరి, ఎందుకు పరేషాన్ పడతారు? లోకల్లో మస్తు మంది లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తెచ్చుకొని పెంచుకోరు. వాళ్ళకి అమ్మయ్యలు మీరే, మీ అంత గొప్పలు దునియాలో దొరకరు. ఓకేనా? వాళ్ళ మీకే పిల్లలు అయినరు అనుకోండి, 2 ఆడపిల్లగాళ్ళు అయినరు అనుకోండి, ముద్దుగా కళ్ళకు అద్దుకొని వాళ్ళను చదివినంత చదువు చదివించరు. పిల్లలు అయినరు అనుకోండి, వాళ్ళని కూడా చదివించరు. వాళ్ళంకన్నా వీళ్ళంకన్నా అది మీ కడుపే కదా. ఒకళ్ళు అన్నారని చింత చేయకురి. ఇదే చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.